14th సీనియర్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ 14వ సీనియర్ జాతీయ హాకీ ఛాంపియన్షిప్ ఇటీవల మన భారతదేశంలో ఒక రాష్ట్రం ఫస్ట్ టైం ఈ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. 14వ సీనియర్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ ఎప్పుడు కండక్ట్ చేశారు, దీంట్లో విజేతగా నిలిచినటువంటి టీం ఏంటి, రన్నరప్గా నిలిచినటువంటి టీం ఏంటి, ఎక్కడ దీన్ని కండక్ట్ చేశారు, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత వరల్డ్ చిల్డ్రన్స్ డే, ప్రపంచ బాలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 2024 సంవత్సరానికి గాను ప్రపంచ బాలల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి, అసలు ఈ ప్రపంచ బాలల దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. అండ్ హూ ప్లాన్స్ ఫస్ట్ ట్రిప్ టు ఇండియా సిన్స్ ఉక్రెయిన్ వార్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మన భారతదేశానికి మొట్టమొదటి పర్యటనని ఎవరు ప్లాన్ చేస్తున్నారు అనేటువంటిది ఇది. సో ఎవరు ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి మనం డిస్కస్ చేద్దాం. సో అలాగే ఇక్కడ బ్రిక్స్ కూడా న్యూస్లో ఉందండి. ఈ బ్రిక్స్ గురించి మనం పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. బ్రిక్స్లో ఇటీవల ఒక 4 కొత్త సభ్య దేశాలు చేరినాయి. ఆ సభ్య దేశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్, మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎక్కువ ఫోకస్ చేసి అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇండియా ఇటలీ అన్విల్ న్యూ జాయింట్ యాక్షన్ ప్లాన్ విత్ ఫోకస్ ఆన్ కనెక్టివిటీ అండ్ డిఫెన్స్. భారతదేశం మరియు మన ఇటలీ 2 దేశాలు కూడా కనెక్టివిటీ, రక్షణ మీద దృష్టి సారించి కొత్త ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికని రీసెంట్గా ఆవిష్కరించడం జరిగింది. సో దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ డాష్ అప్రూవ్స్ న్యూ కాన్స్టిట్యూషన్ ఇన్ హిస్టారిక్ రెఫరెండం. సో ఎవరు చారిత్రక ప్రజాభిప్రాయ సేకరణలో కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించారంటున్నారు. ఇటీవల మన ప్రపంచంలోని ఒక దేశంలో కొత్త రాజ్యాంగానికి వాళ్ళు రూపొందించి ఆ రాజ్యాంగానికి ఆమోదం తీసుకోవడం జరిగిందండి ప్రజల దగ్గర నుంచి. సో దానికి ప్రజలు మోర్ దెన్ 70% ఆమోదించడం జరిగింది. సో కాబట్టి ఏ దేశం ఈ కొత్త రాజ్యాంగాన్ని తీసుకురానుంది అనేటువంటిది మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఈరోజు మనకి వార్తల్లో క్లౌడ్ సీడింగ్ అనేటువంటిది ఉందండి. మనకి హిందూ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే ఈ క్లౌడ్ సీడింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా క్లౌడ్ సీడింగ్ అనేటువంటిది ఇచ్చారు. అసలు ఏంటి క్లౌడ్ సీడింగ్ అనేది మనం తెలుసుకోవాలి. డెఫినెట్లీ మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఫోకస్ చేసి అడిగేదానికి అవకాశం ఉందండి. ఇది ఈ క్లౌడ్ సీడింగ్ ప్రస్తుతం వార్తల్లో ఎందుకు ఉందంటే మెయిన్గా మీకు తెలుసు ఢిల్లీలో ప్రజెంట్ ఎక్కువ పొల్యూషన్ ఉంది. సో పొల్యూషన్ వలన ఢిల్లీలో లాక్డౌన్ విధించేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. కాబట్టి ఆ క్లౌడ్ సీడింగ్ అనేటువంటిది ఢిల్లీ యొక్క పొల్యూషన్కి సంబంధించి ప్రస్తుతం వార్తల్లో ఉంది. అసలు ఈ క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటనేది పూర్తిగా మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం.